పాత్రికేయులందరికీ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం మా గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సమావేశంకి వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని చర్చించి ఇక్కడ మాకు 100 ఫీట్ల రోడ్డు ఏదైతే కావాలని మనం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామో, మన కళ జగిత్యాల పట్టణ ప్రజలందరి కళ నెరవేరబోతుందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. మరి కళ కోసం కృషి చేస్తున్న జీవన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి మాకు 100 కోట్ల నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్నా మీకు ఎందుకు నేను చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో తొందరలోనే ఆ 100 ఫీట్ల రోడ్డుకి ఏదైతే మాకు దానికి కావాల్సిన నిధులు 100 కోట్ల నిధులు కావాలని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అడగంగానే ఇక్కడ రోడ్డు మీద ఎవరైతే వాళ్ళ ఇల్లు కావచ్చు, వాళ్ళ స్థలాలు కావచ్చు, వాళ్ళ షాపులే కావచ్చు, ఏదైనా ప్రజలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్చించి ఎట్లయితే న్యాయం జరుగుతుందో చూసి దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరికి మాత్రం అన్యాయం జరగని ఇది తొందరలో జరగబోతుంది. మరి దీనికోసం జీవనన్న నిరంతరం కృషి చేసిండు. ఎప్పటి నుంచి ఆయన కోరిక 2000 ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఉన్నప్పుడు చేయలేదని చాలామంది అన్నారు కదా. సో అది ఎందుకు చేయలేదనేది ఎవరికి తెలియదు. ఆయన ఉన్నప్పుడు కొన్ని కారణాల వల్ల మనకి ఈ ప్రజల ఉన్నప్పుడు మనకు 60 ఫీట్ల చేసేది, కానీ ఇప్పుడు 100 ఫీట్ల చేయాలని అనుకున్న అప్పుడు ఏమైందని అంటే మనకు ప్రభుత్వం లేదు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గెలలేకపోయిండు. గెలవకపోయినా కూడా ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. కేవలం ప్రజల కోసం ఆలోచించే మనిషి ఆయన. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు రెస్ట్ తీసుకోలేదు. మరి పోనీ ఎంపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఏనాడు ఇంట్లో కూర్చోలేడు. నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాడు, శ్రమిస్తున్నాడు. ఏ ఒక్కరోజు కూడా నేను ఎందుకు తిరగాలి, నేను ఎందుకు పనిచేయాలి, నేను ఇంట్లోనే ఉంటాను కదా అని ఏనాడు అనుకోలేదు. పొద్దున్న లేచిన కాడ నుంచి రాత్రి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు మన జీవనన్న. మరి జీవనన్న గారు ఆయన కళ ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ రానున్న రోజుల్లో తీరబోతుంది కాబట్టి, మనందరి కళ తీరబోతుంది కాబట్టి మనందరం చాలా సంతోషంగా ఉండాల్సిన రోజులు. అట్లాగే మన 1983-84 సంవత్సరంలో మంత్రిగా ఉన్నప్పుడు మనకు నర్సింగపూర్ రోడ్లో ఉన్న జాగలను ఆపి దానికి ఒక టీఆర్ నగర్ అనే పేరు నామకరణం చేసి అక్కడ దాన్ని ప్రతిపాదించిన ఏకైక మంత్రి మన జీవన్ రెడ్డి గారు. అక్కడ ఉన్న అందరికీ గృహాలు నిర్మించి ఇవ్వడానికి కారణం జీవన్ రెడ్డి గారు. అట్లనే ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇందిరం ఇల్లు ఉన్నాయో అర్బన్ కాలనీ, దానికి కూడా జీవనన్ననే చొరవ తీసుకొని నిరుపేదలు, ఇండ్లు లేని నిరుపేదల వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచించుకొని అక్కడ ఏదైతే ఉందో ఆ జాగాలన్నీ కేటాయించి పేదలకు ఇండ్లు కట్టివ్వడం జరిగింది. అప్పుడు 1600 ఇండ్లు కట్టించి నిరుపేదలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలలో గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి కట్టి ఇవ్వడం జరిగింది. 3200 ఇండ్లు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇంకేవైతే మిగిలి ఉన్నాయో ఇండ్లు, ఇంకా 1600 ఇండ్లు మిగిలి ఉన్నాయి, ఆ జాగాలు మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రానున్న రోజులల్లో ఇంద్రమ ఇండ్లు అని చెప్పేసి కట్టించి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జీవనన్న గారి చొరవతో మళ్ళీ దానికోసం కూడా నిధులు కేటాయించుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొస్తానని చెప్పేసి జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ల రోడ్డుది ప్రతి ఒక్కరి కళ నెరవేరుతుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే
ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి జాగలు వచ్చినాయి చాలామందికి. ఈ జాగలు వచ్చిన ఏదైతే ఉందో వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి బీసీ వర్గాల వారికి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇతర వర్గాల వారికి 6 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అందరూ దయచేసి గమనించాలి. ఎందుకనంటే ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న మన ప్రజల కోసం ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. అందరి పక్షాన ఆలోచించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి పక్షాన ఆలోచించి ప్రభుత్వకి న్యాయం చేస్తుంది. ఖచ్చితంగా జీవనన్న గారు చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే 100 ఫీట్ల కోసం చొరవ తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిరో ఇప్పుడు ఈ 5 లక్షలే కావచ్చు, 6 లక్షలే కావచ్చు, ఇంకా 1600 డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, దీనికోసం కూడా చొరవ తీసుకొని ముందుకెళ్ళి పనిచేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు ఇంకొక విషయాన్ని కూడా ప్రతిపాదించి ఇక్కడున్న అర్బన్ కాలనీ 200 ఎకరాలు అది ప్రభుత్వ స్థలం ఆపి దాన్ని కొనుగోలు చేసి ఇవాళ దాంట్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టించడం జరిగింది. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఏం చేసినట్టు దాంట్లోనే డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఇంకా 3200 ఇండ్లు ఇచ్చిర్రో సో అది కాకుండా ఇంకా 1600-1700 ఇండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి దాంట్లో, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఇందిరమ్మ ఇళ్ళ స్థలాలు ఏవైతున్నాయో దాంట్లో కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఇల్లు రాని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని నిరుపేదల ఏ కుటుంబం అయినా సరే వాళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి గుర్తించి నీకు కానీ నాకు కానీ నీకు దగ్గర నాకు దగ్గర అని ఎవరికి కాకుండా ప్రభుత్వం గుర్తించి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇల్లు కేటాయించాలో ఖచ్చితంగా మేము చూస్తాం. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి మా జగిత్యాల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానం మా పైన చూపించినందుకు, మన ఎమ్మెల్సీ గారు వెళ్ళినప్పుడు సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా జగిత్యాల పట్టణ ప్రజలందరి తరఫున, మా కౌన్సిలర్స్ అందరి తరఫున నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.